Hi friends, this is TeluguTechTuber-Unboxings. Here unbox చేయబోది CrossBeats Atom TWS Earbuds అండి. రీసెంట్గా లాంచ్ చేశారనమాట. ప్రెజెంట్ వచ్చరికి మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుందండి. సో నేనైతే డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి అయితే పర్చేస్ చేశాను అనమాట. అండ్ ఇది వచ్చరికి మీకు ఆఫ్ ఇన్ ఇయర్ టైప్తో వస్తుంది అనమాట. సో ముందుగా బాక్స్ మీద చూస్తే మనకి ఇక్కడ CrossBeats లోగో అయితే కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు బడ్స్ పిక్చర్ అయితే కనిపిస్తుంది అనమాట. Atom ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ కానీ అండ్ టాప్లో కానీ లెఫ్ట్ సైడ్ కానీ కింద బాటంలో కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి CrossBeats అని మాత్రం మెన్షన్ చేశారనమాట. బ్యాక్ సైడ్ మాత్రం కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే మీకు ఏ కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట పిక్చర్స్ అనేవి. అండ్ ఇక్కడ చూస్తే మీకు సోనిక్ సింక్ అని మెన్షన్ చేశారు. అంటే ఏం లేదండి, జస్ట్ ఓన్లీ ఆటో పేర్ ఆప్షన్ అనమాట. ENC సపోర్ట్తో వస్తుంది. సూపర్ లైట్ వెయిట్ డిజైన్ అంటున్నారు. ఇది వస్తే మీకు బడ్స్ వెయిట్ వస్తే మీకు 2 grams ఉంటుంది. అండ్ క్వాడ్ మైక్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ 60 milliseconds లో లేటెన్సీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 52 hours అయితే ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. అండ్ ఎకో బ్లాస్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ 13mm గ్రాఫైన్ డ్రైవర్స్ అయితే యూస్ చేశారనమాట. అండ్ కంపాటబుల్ డివైసెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కింద బాటమ్ చూస్తే మీకు MRP 399 అయితే కనిపిస్తుందండి. బట్ మనం పర్చేస్ చేసింది 1499 రూపీస్కి అనమాట. సో అరౌండ్ 1500 రూపాయల బడ్జెట్లో పర్చేస్ చేసాం. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్లో వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మీకు Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది. స్టార్టింగ్ ఇక్కడ చూస్తే మీకు ఒక QR కోడ్ కనిపిస్తుంది కదా. సో దీన్ని స్కాన్ చేసి యూజర్ మాన్యువల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు హలో నమస్తే అని చెప్పి ఒక కార్డు కనిపిస్తుందండి. ఇది వస్తే మీకు వారంటీ కార్డ్ అనమాట. సో మీరు వారంటీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు కేస్ అయితే కనిపిస్తుందండి. సో కేస్ చూడడానికి లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఒక సైడ్ మీకు కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ ఇచ్చారండి. అండ్ సైడ్స్ మీకు కొంచెం గ్లాసీ లుక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు CrossBeats అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు LED ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఫర్ బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ అండి. అండ్ కింద బాటమ్ చూస్తే మీకు Type C ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. పక్కనే మీకు రీసెట్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ అంతమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఒకసారి కేస్ ఓపెన్ చేద్దాం. సో కేస్ ఓపెన్ చేస్తే మీకు బడ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి అనమాట. ఒకసారి బడ్స్ తీసి పక్కన పెట్టేద్దాం అండి. సో ఇక్కడ చూస్తే మీకు రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లోపల మీకు ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో అంతమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. బట్ చాలా లైట్ వెయిట్ ఉంది, మీకు అసలు పట్టుకున్న ఫీలింగ్ అయితే లేదు. ఒకసారి కేసు పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడటానికి అయితే లుక్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు CrossBeats లోగో అయితే కనిపిస్తుందండి. టాప్లో మనకి టచ్ సెన్సార్ అనమాట. అండ్ అక్కడ మనకి LED ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ కింద బాటంలో మీకు ఒక మైక్ కనిపిస్తుంది. పక్కనే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ టాప్లో మనకి ఇంకో మైక్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మనకి క్వాడ్ మైక్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి మనం బడ్స్ అనేవి కేసులో పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మొబైల్తో అయితే పేర్ చేస్తున్నానండి. సో నాకు తెలిసి ఇందులో ఆటో పేర్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో కింద చూస్తే మీకు CB Atom అని చూపిస్తుంది. సో కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయితే అయిపోయిందనమాట. సో చూద్దాం, ఒక 2 days యూస్ చేద్దాం. యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఇది వస్తే మీకు ENC సపోర్ట్తో వస్తుంది. సో కాలింగ్ ఎంతవరకు యూజ్ అవుతుంది, అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక 2 days యూస్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ CrossBeats Atom TWS Earbuds అయితే అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్ డిజైన్ అనమాట. అండ్ మీకు ఆల్మోస్ట్ ఒక 90% మీకు మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుంది. అండ్ ఒక 10% మాత్రం మీకు కొంచెం గ్లాసీ లుక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వస్తే మీకు చాలా కాంపాక్ట్స్ అయితే ఉంటుందండి. ఈజీగా మీరు పాకెట్లో అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇది వస్తే మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదండి. అండ్ ఇయర్ బడ్స్ కూడా మీకు ఇలా పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. అలా అని చెప్పి మరి హెవీ వర్కౌట్స్ చేసే వాళ్ళకి కానీ హెవీగా జాగింగ్ చేసే వాళ్ళకి మాత్రం రికమెండ్ చేయలేను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. అండ్ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారండి. సో డ్యూరబిలిటీ వైస్ అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. ఇది వస్తే మీకు క్వాడ్ మైక్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈచ్ బట్లో 2 mics అయితే ఉంటాయండి. అండ్ ENC కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇండోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ అయితే నాకు డీసెంట్ అనిపిస్తుంది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా ఎక్కువగా క్యాప్చర్ చేయట్లేదండి. అండ్ అవుట్డోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ డీసెంట్ అండి. కాకపోతే కొంచెం హెవీగా మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే మన వాయిస్ రిసీవర్ క్లియర్గా వినిపిస్తుంది అనమాట. అదో పాయింట్ అయితే నోటీస్ చేశాను. సో నాకైతే ఓవరాల్ కాల్ క్వాలిటీ డీసెంట్ అనిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ గురించి చెప్పే ముందు ఒకసారి చిన్న శాంపుల్ క్లిప్ అయితే వినండి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉందనేది.
సౌండ్ క్వాలిటీకి సంబంధించి ఆల్రెడీ శాంపిల్ క్లిప్ వినే ఉంటారు కదా. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి అయితే యూస్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తాను అనమాట. ఇది వస్తే మీకు 13mm గ్రాఫైన్ డ్రైవర్స్తో వస్తుంది. అండ్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ చాలా క్లియర్గా అయితే ఉంటాయండి. చాలా లౌడ్గా కూడా ఉంటాయి అనమాట. బేస్ విషయంకి వస్తే మీకు కొంచెం ఫ్లాట్ అనిపిస్తుంది. కాకపోతే మీకు ఎక్కడైతే బేస్ కావాలో ఆ టైంలో మాత్రం ప్రాపర్గా ప్లే అవుతుంది అనమాట. అండ్ ఈవెన్ మీకు 100% దగ్గర వింటున్నప్పుడు కూడా మీకు ఎటువంటి డిస్ట్రాక్షన్ అయితే లేదండి. అండ్ మీకు వాల్యూమ్ లెవెల్ కూడా మీకు సఫిషియెంట్గా ఉందనిపిస్తుంది. సో నాకైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది జనరల్గా అయితే వాల్యూమ్ లెవెల్ అనేది. సో గేమింగ్ గురించి మాట్లాడుకునే ముందు లేటెన్సీ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం మీకు ఒక చిన్న శాంపిల్ క్లిప్ అయితే ప్లే చేస్తానండి. సో నేను ఆల్రెడీ ఐప్యాడ్ ఎయిర్కి ఈ ఇయర్బడ్స్ అనేవి కనెక్ట్ చేశానమాట. అండ్ సౌండ్స్ వినపడత కోసం మీకు మైక్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ నేనైతే గేమ్ అయితే ఆల్రెడీ లాగిన్ అయ్యానండి. ఈవెన్ కొన్ని గన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఒకసారి ఫైర్ చేసి చూపిస్తాను సో దట్ మీకు క్లారిటీ వస్తుంది లేటెన్సీ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఆల్రెడీ ఇక్కడ నేను కార్ 98 తీసుకున్నాను. అండ్ ఫైర్ చేస్తాను చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏకే నుంచి ఫైర్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు పిస్టల్ అయితే కనిపిస్తుందండి. సో పిస్టల్ నుంచి ఫైర్ చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ గేమింగ్ సంబంధించి ఒక శాంపిల్ క్లిప్ అయితే ప్లే చేశాను కదండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తాను మీకు ఇప్పుడు. అండ్ ఇది వస్తే మీకు 60 milliseconds లో లేటెన్సీ సపోర్ట్ వస్తుంది అనమాట. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మీకు నాకైతే చాలా డీసెంట్ అనిపిస్తుందండి. అండ్ ఫుట్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా అనిపిస్తున్నాయి. అలా అని చెప్పి ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయలేను. అండ్ ఎవరైతే నార్మల్ గేమర్స్ ఉంటారో అండ్ ఎవరైతే సరదాగా ఆడుకోవాలనుకుంటారో సో వాళ్ళైతే ఆరామ్సే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. ఇది వస్తే మీకు బ్లూటూత్ 5.3తో వస్తుంది అనమాట. ఇందులో మనకు ఆటో పేర్ ఆప్షన్ కూడా ఉందండి. అంటే మీకు కేస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు పేరింగ్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ ఇచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుందండి. ఎక్కడ డిలే అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే మీకు వాళ్ళు క్లైమ్ చేసిన ప్రకారం 52 hours అయితే వస్తుంది అంటున్నారు. అండ్ నేను టెస్ట్ చేసిన ప్రకారం 39 to 40 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందండి. అండ్ మనం పర్చేస్ చేసింది 1499 రూపీస్ అండి. సో ఈ బడ్జెట్లో కొనుక్కోవచ్చా లేదంటే నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా CrossBeats Atom TWS Earbuds unboxing and full review. And next unboxing లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.